లేవియకాండం మొదటి అధ్యాయంలో దహన బలిని గురించినటువంటి వివరాలు ఇవ్వబడితే, లేవియకాండం రెండవ అధ్యాయంలో నైవేద్యాన్ని గురించినటువంటి వివరాలు ఇవ్వబడ్డాయి. గ్రెయిన్ ఆఫరింగ్, మొదటి అధ్యాయం బౌంట్ ఆఫరింగ్, రెండవ అధ్యాయము గ్రెయిన్ ఆఫరింగ్. లేవియకాండం మూడవ అధ్యాయంలో సమాధాన బలిని గురించినటువంటి వివరాలు ఇవ్వబడ్డాయి. సమాధాన బలి అంటే ఏంటి, సమాధాన బలి ఎందుకు ఇవ్వాలి, సమాధాన బలిని ఇంగ్లీష్లో పీస్ ఆఫరింగ్ అని పిలుస్తారు. ఈ సమాధాన బలిని గురించి కేవలం మూడవ అధ్యాయంలో మాత్రమే కాకుండా మూడవ అధ్యాయంలో ఆ పీస్ ఆఫరింగ్ అన్నది, సమాధాన బలి ఎలా ఇవ్వాలి అనే దానికి ఆ మొత్తం ప్రొసీజర్ గురించి ఎక్కువ కేటాయించాడు. మూడవ అధ్యాయం అంతా దాని గురించే. అయితే సమాధాన బలి ఎందుకు ఇవ్వాలి, ఎన్ని రకాలు, సమాధాన బలిలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, సమాధాన బలి విషయంలో యాజకులు ఎలా ప్రవర్తించాలి, బలి అర్పించే వ్యక్తి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ సమాధాన బలి ఎందుకు అనేటువంటి పూర్తి వివరాలు అన్నవి లేవియకాండం 7వ అధ్యాయం 11వ వచనం నుంచి 36వ వచనం వరకు పూర్తిగా వివరించబడ్డాయి. అంటే సమాధాన బలిని మనం అర్థం చేసుకోవాలి అంటే లేవియకాండం 3వ అధ్యాయం మొత్తం చదవాలి. అలాగే 7వ అధ్యాయంలో 11వ వచనం నుంచి 36వ వచనం వరకు మనం చదవాలి. ఈ రెండు భాగాల్ని చదివినప్పుడే సమాధాన బలిని గురించినటువంటి పూర్తి సమాచారం మనకు అందుతుంది. ఈ వీడియోలో నేను ఎక్కువ లేఖనాలు చూపించను, ఎందుకంటే ఎక్కువ భాగం కాబట్టి ఎడిటింగ్ అన్నది చాలా కష్టమైపోతుంది. కనుక ఈ మొత్తం సమాధాన బలిని నోటి మాటలతో మీకు అర్థమయ్యేటట్టుగా నేను వివరిస్తాను. లేఖనాల్లో వ్రాయబడిన దాన్నే నోటి మాటలతో మీకు అర్థమయ్యేటువంటి విధానంలో చెప్తాను. మొట్టమొదటిగా సమాధాన బలి, పీస్ ఆఫరింగ్ అనే దాన్ని ఎందుకు ఇవ్వాలి అనంటే, టు హ్యావ్ పీస్ విత్ గాడ్ అండ్ ఫెలోషిప్ విత్ హిస్ పీపుల్. దేవునితో సమాధాన పడడానికి, ఆయన ప్రజలతో సహవాసం కలిగి ఉండడానికి. పీస్ విత్ గాడ్ అండ్ ఫెలోషిప్ విత్ హిస్ పీపుల్, దీనికి సమాధాన బలి అర్పించాలి. దహన బలి అర్పించాలి అంటే నిర్దోషమైన మగదానిని తీసుకొని రావాలి. కోడిదోండు కానీ, లేకపోతే పొట్టేళ్ళను కానీ, మేకపోతును కానీ, పక్షి జాతులనైతే తెల్లగొవ్వలను కానీ, పావురాలను కానీ తీసుకొని రావాలి అని నిర్దోషమైన మగదాన్ని అని చెప్పాడు కదా. అయితే సమాధాన బలిలో మగదాన్ని తీసుకొని రావచ్చు, లేదా ఆడుదాన్ని కూడా తీసుకొని రావచ్చు. మగది కానీ ఆడది కానీ రెండిట్లో దేన్నైనా సమాధాన బలిగా అర్పించవచ్చు. దహన బలిలో పూర్తిగా జంతువును అంతటినీ దహించేస్తారు, జంతువు మొత్తాన్ని దహించేస్తారు. కానీ సమాధాన బలిలో జంతువు మొత్తాన్ని అర్పించకుండా, దహించకుండా జంతువు శరీరంలోని క్రొవ్వునంతటిని బలిపీఠం మీద దహిస్తారు. మిగిలినటువంటి మాంసాన్ని దహించరు. మిగిలినటువంటి మాంసాన్ని యెహోవా సన్నిధిలో భోంచేయాలి. దహన బలి విషయంలో దహన బలిని అర్పించే వ్యక్తి దేవుని ఆలయంలో కానీ, ప్రత్యక్ష గుడారంలో కానీ ఎలాంటి భోజనాన్ని తినడు. కానీ సమాధాన బలిలో సమాధాన బలిని అర్పించేటువంటి వ్యక్తి దేవుని ఆలయంలో భోంచేస్తాడు. యాజకులతో కలిసి, లేవీలతో కలిసి, మిగిలినటువంటి దేవుని ప్రజలతో కలిసి భోంచేస్తాడు. దహన బలి అర్పించాలి అంటే ఆ దహన బలి పశువుని తీసుకుని వస్తే సరిపోతుంది. లేదా కొన్ని సందర్భాల్లో గ్రెయిన్ ఆఫరింగ్ కూడా తీసుకొని రావాలి, అంటే నైవేద్యం కూడా తీసుకొని రావాలి. అయితే సమాధాన బలి విషయంలో కేవలం జంతువును మాత్రమే తీసుకొని వస్తాను అంటే కుదరదు. ఆ జంతువుతో పాటు ఆహార పదార్థాలను కూడా, మిగిలినటువంటి ఆహార పదార్థాలను కూడా తీసుకొని రావాలి. ఎందుకు అంటే ఆ జంతువులను క్రొవ్వునంతటిని బలిపీఠం మీద దహించిన తర్వాత మిగిలినటువంటి మాంసాన్ని వండి ఈ వ్యక్తి ఇంటి దగ్గర నుంచి తీసుకుని వచ్చినటువంటి మిగిలినటువంటి భోజన పదార్థాలతో కలిపి ఆ మాంసాన్ని, భోజన పదార్థాలని దేవుని సన్నిధిలో యాజకులు, లేవీయులు, మిగిలినటువంటి దేవుని ప్రజలు, ఈ వ్యక్తి అందరూ కలిసి భోంచేసి సంతోషించాలి. ఇది సమాధాన బలి. అతడు అర్పించున్నది సమాధాన బలి అయిన ఎడల, అతడు గోవుల్లోని తీసుకుని వచ్చిన ఎడల, అది మగదే కానీ ఆడుదే కానీ యెహోవా సన్నిధికి నిర్దోషమైన దాన్ని తీసుకుని రావాలను. తాను అర్పించు దాని తల మీద తన చెయ్యి ఉంచి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమున దాన్ని వధించవలెను. యాజకులకు అహరోను కుమారులు బలిపీఠము చుట్టూ దాని రక్తమును ప్రోక్షింపవలెను. అతడు ఆ సమాధాన బలి పశువు యొక్క ఆంత్రముల లోపలి క్రొవ్వును,
ఆంత్రముల మీది క్రొవ్వు అంతటిని, 2 మూత్ర గ్రంథులను, వాటి మీదను డొక్కల మీదను ఉన్న క్రొవ్వును, కాలేజం మీదను మూత్ర గ్రంథుల మీదను ఉన్న వపను యెహోవాకు హోమముగా అర్పింపవలెను. అహరోను కుమారులు బలిపీఠం మీద అనగా అగ్ని మీది కట్టెల పైన ఉన్న దహనబలి ద్రవ్యం పైన దానిని దహింపవలెను. అది యెహోవాకు ఇంపైన సువాసన గల హోమము. ఇంతవరకు గోవును కానీ, కోడెదూడను కానీ, ఎద్దును కానీ సమాధాన బలిగా అర్పించినప్పుడు ఈ విధానంలో అర్పించాలి అని చెప్పాడు కదా. ఇక మీదటి నుంచి పొట్టేలును కానీ, మేకపోతును కానీ అర్పించినప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలనే దానికి మిగిలినటువంటి భాగం ఉంటుంది. ఈ పొట్టేలును మేకపోతును ఎలా అర్పించాలి అంటే ఈ గోవులను ఎలా అర్పించారో అలాగే అర్పించాలి, అంతే, పెద్దగా మార్పు ఏమి ఉండదు. ఈ 3వ అధ్యాయం అంతా కూడా పశువు శరీరంలో ఎక్కడెక్కడ క్రొవ్వు ఉంటుంది, ఆ క్రొవ్వు అంతటిని, మూత్ర గ్రంథుల మీద ఉన్నటువంటి వపని ఇలా మొత్తం అంతా తీసి క్రొవ్వుని ఎలా దహించాలి, ఎక్కడెక్కడ కొవ్వు ఉంటుంది ఆ కొవ్వుని ఎలా తీసి దహించాలనే దాని మీదనే ప్రధానాంశంగా ఈ 3వ అధ్యాయం ఉంటుంది. ఎందుకు క్రొవ్వుని అర్పించాలి బలిపీఠం మీద, ఎందుకు సమాధాన బలిగా అర్పించేటువంటి పశువులోని క్రొవ్వు అంతటిని దేవుని బలిపీఠం మీద అర్పించాలి అనేదానికి క్రొవ్వు అన్నది బెస్ట్ పోర్షన్, క్రొవ్వుని బెస్ట్ పోర్షన్ అని పిలుస్తారు. బెస్ట్ పోర్షన్ అంటే శ్రేష్టమైనటువంటి భాగము అని. జంతువు శరీరంలోని క్రొవ్వు అన్నది శ్రేష్టమైన భాగం, బెస్ట్ పోర్షన్. అంటే దేవునికి అర్పించేటప్పుడు ది బెస్ట్ అర్పించాలి, నాసిరకం కాకుండా, తక్కువది కాకుండా దేవునికి అర్పించేటప్పుడు ది బెస్ట్ అర్పించాలి అనే దానికి సూచనగా క్రొవ్వు అంతటిని ఆ బలిపీఠం మీద దహించాలి అని దేవుడు చెప్తూ ఉన్నాడు. అంతే కదా, మనం బ్రతికున్నామంటే, మనం భోంచేస్తున్నామంటే, మనం ఈ భూమి మీద ఉనికి కలిగి ఉన్నామంటే కారణం దేవుడే కదా. మన జీవితంలో మొట్టమొదటి స్థానం దేవునిది, అటు తర్వాతనే ఇంకెవరికైనా, అవునా కదా. కాబట్టి దేవునికి ది బెస్ట్ ఇవ్వాలి, శ్రేష్టమైనది ఇవ్వాలి. ఈ 3వ అధ్యాయం అంతా కూడా మొదటి భాగం అంటే మొదటి వచనం నుంచి 5వ వచనం వరకు గోవును కానీ, లేకపోతే కోడెదూడను కానీ, లేకపోతే ఎద్దును కానీ ఎలా సమాధాన బలిగా అర్పించాలి అనేదానికి వివరించబడితే 6వ వచనం నుంచి 17వ వచనం వరకు పొట్టేలుని ఎలా సమాధాన బలిగా అర్పించాలి, తర్వాత మేకపోతుని ఎలా సమాధాన బలిగా అర్పించాలి అనే దానికి వ్రాయబడింది. ఈ 3వ అధ్యాయంలో ఎలా ఒక యాజకుడు పశు శరీరంలో నుండి క్రొవ్వుని సేకరించాలి, ఎక్కడెక్కడి నుండి ఆ క్రొవ్వుని తీసి బలిపీఠం మీద పెట్టాలి అనే దాని మీదనే ఫోకస్ చేసింది ఈ 3వ అధ్యాయం. ఇక 7వ అధ్యాయం 11వ వచనం నుంచి 36వ వచనంలో ఈ సమాధాన బలిని గురించినటువంటి ఇక్కడ చెప్పని విషయాలు అక్కడ చెప్పబడ్డాయి. సమాధాన బలి అంటే ఇది 3 రకాలు. సమాధాన బలి అంటే దేవునితో సమాధాన పడడానికి, దేవుని ప్రజలతో సహవాసం కలిగి ఉండడానికి అని చెప్పాను కదా. ఈ సమాధాన బలి అన్నది 3 సందర్భాల్లో అర్పిస్తారు. సమాధాన బలి 3 సందర్భాల్లో లేదా 3 రకాలుగా ఉంటుంది. నంబర్ 1 కృతజ్ఞతార్పణ, థ్యాంక్స్ గివింగ్ ఆఫరింగ్. నంబర్ 2 మృక్కుబడి అర్పణ, ఓ ఆఫరింగ్ అంటారు. నంబర్ 3 స్వేచ్ఛార్పణ, ఫ్రీ ఆఫరింగ్. ఈ 3 రకాల సమాధాన బలులు మనకి ఎక్కడ కనిపిస్తాయంటే 7వ అధ్యాయము 11వ వచనం నుంచి 18వ వచనం వరకు ఈ 3 రకాల సమాధాన బలుల గురించి వ్రాయబడి ఉంటుంది. మొదటిగా కృతజ్ఞతార్పణ, రెండవదిగా మొక్కుబడి, మూడవదిగా స్వేచ్ఛార్పణ. ఈ 3 సందర్భాల్లో సమాధాన బలిని అర్పిస్తారు. లేదా ఈ 3 రకాలుగా, ఈ 3ఇంట్లో ఏదో ఒక రకంగా సమాధాన బలి అర్పిస్తారు. మొట్టమొదటిగా కృతజ్ఞతార్పణ అంటే ఏంటి? కృతజ్ఞతార్పణ అంటే ఉదాహరణకి నాకు మరణకరమైన రోగం వచ్చిందనుకోండి, లేదా దీర్ఘకాలిక రోగం వచ్చిందనుకోండి, లేదా నా మీదకి ఏదైనా ఉపద్రవం, ఒక సమస్య వచ్చింది, అదేదైనా కావచ్చు, నేను భరించలేనిది, నేను ఎదుర్కోలేనిది ఒక సమస్య నా జీవితంలోకి వచ్చిందనుకోండి, అప్పుడు నేను దేవుడి మీద ఆధారపడినప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు దాని విషయమై నాకు విడుదల అనుగ్రహించాడు. అప్పుడు నేను దేవునికి కృతజ్ఞత చెప్పడానికని సమాధాన బలిని తీసుకుని వస్తాను. దీనిని కృతజ్ఞతార్పణ అని పిలుస్తాను, థ్యాంక్స్ గివింగ్ ఆఫరింగ్. సమాధాన బలే. ఈ సమాధాన బలి అన్నది 3 సందర్భాల్లో ఇస్తారు, లేదా 3 రకాలుగా ఇస్తారు. ఈ సమాధాన బలినే 3 రకాలుగా పిలవచ్చు కూడా. అలా మొట్టమొదటిగా కృతజ్ఞతార్పణ అంటే నా జీవితంలో దేవుడు చేసినటువంటి మేలుని స్మరించుకుంటూ దేవునికి కృతజ్ఞతలు చెప్పేదానికి తీసుకొచ్చేటువంటి ఆ బలినే, అర్పణనే కృతజ్ఞతార్పణ అని పిలుస్తారు, థ్యాంక్స్ గివింగ్ ఆఫరింగ్ అని.
ఇందులో ఏం చేస్తాడు అంటే ఆ అర్పణ తీసుకొచ్చే వ్యక్తి ఆడది కానీ మగది కానీ ఒక పశువును తీసుకుని వస్తాడు. అది గోవు కానీ, కోడదోడు కానీ, ఎద్దును కానీ, లేకపోతే పొట్టేలును కానీ, మేకపోతును కానీ ఒక పశువును తీసుకుని వస్తాడు. ఆ పశువుతో పాటు అప్పడాలు కానీ, పూరీలు కానీ, పిండి వంటలు కానీ, ఇలా భోంచేయడానికి కావలసినటువంటి భోజన పదార్థాన్ని ఆ వ్యక్తి స్తోమతను బట్టి, స్థాయిని బట్టి, ఆ వ్యక్తి సమృద్ధిని బట్టి భోజన పదార్థాలు తీసుకుని వస్తాడు. ఈ బలిపశువును తీసుకుని వచ్చి ఆ యాజకునికి అప్పగించిన తర్వాత యాజకుడు ఈ వ్యక్తి కుడి చేతిని తీసుకుని దాని తల మీద పెట్టి దాన్ని వధించి ఆ ప్రత్యక్ష గుడారపు ద్వారం దగ్గర దాన్ని వధించి, మనం మిగిలినటువంటి బలుడి విషయంలో చూస్తే బలిపీఠం దగ్గర బలిపశువును వధిస్తారు కదా, కానీ ఈ సమాధాన బలిలో ప్రత్యక్ష గుడారపు ద్వారం దగ్గర దాన్ని వధిస్తారు. అలా వధించి దాని చర్మాన్ని ఒలిచి దాని లోపల ఆంత్రములో ఉన్నటువంటి క్రొవ్వుని, ఆంత్రముల మీద ఉన్నటువంటి క్రొవ్వుని, మూత్రగ్రంథుల మీద కొవ్వుని, బోర మీద ఉన్నటువంటి క్రొవ్వుని, డొక్కల మీద ఉన్నటువంటి క్రొవ్వుని, మూత్రగ్రంథుల మీద ఉన్నటువంటి వపని, ఇలా దాని శరీరంలో ఎక్కడెక్కడైతే క్రొవ్వు ఉందో క్రొవ్వునంతటిని ఒలిచి దానిని బలిపీఠం మీద పెడతారు అహరోను కుమారులు లేదా యాజకులు. అలా ఆ మొత్తం క్రొవ్వుని దహిస్తాడు. ఇక మిగిలినటువంటి జంతువు ఉంది కదా, ఈ మిగిలినటువంటి జంతువులో దాని కుడి జబ్బ అంటే రైట్ థై, దాని కుడి జబ్బని, దాని బోరని యాజకునికి ఇవ్వాలి. ఎవరైతే ఈ మొత్తం కార్యక్రమం చేశారో ఆ వ్యక్తికి ఈ కుడి జబ్బ పోతుంది. బోరని అహరోనికి ఇవ్వాలి. అహరోను కుమారులకి ఆ బోరని ఇవ్వాలి. జాగ్రత్త గమనించండి. దాని బోరని అహరోను కుమారులకి ఇవ్వాలి. ఎవరైతే ఈ క్రొవ్వునంతటిని అర్పించారో వాళ్ళకి కుడి జబ్బను ఇవ్వాలి. ఈ రెండు పోగా మిగిలినటువంటి పశువు ఉంది కదా, ఆ మాంసాన్ని అంతటిని అక్కడనే ఆ ప్రత్యక్ష గుడారపు ఆవరణంలోనే వండాలి. అలా వండినటువంటి దాన్ని ఆ రోజే, మరుసటి రోజు వరకు మిగలకుండా ఆ రోజే దాన్ని తినాలి. ఆ మాంసాన్ని ఈ వ్యక్తి తీసుకుని వచ్చినటువంటి మిగిలినటువంటి ఆ అర్పణలు ఉన్నాయి కదా, భోజన పదార్థాలు ఉన్నాయి కదా, పిండి వంటలు, అప్పడాలు, పూరీలు, వీటన్నిటిని కూడా అక్కడే తినాలి. ఆ రోజు తినాలి, మరుసటి రోజు వరకు అది మిగలకూడదు. ఇంతవరకు కృతజ్ఞతార్పణ, థ్యాంక్స్ గివింగ్ ఆఫరింగ్ అని చెప్పాను. ఇప్పుడు ఓ ఆఫరింగ్ లేదా మొక్కుబడి అంటే ఉదాహరణకి హన్న దేవుని సన్నిధిలోనికి వచ్చి నాకు బిడ్డలు కావాలి, కొడుకు కావాలని ప్రార్థన చేసింది కదా, మొక్కుబడి చేసింది కదా. నా గనక నీవు మగబిడ్డనిస్తే ఆ బిడ్డని పాలు మానిపించిన తర్వాత నీకే ఇస్తాను, నీ సేవకే ఇస్తానని మొక్కుబడి చేసింది. అలాగే దేవుడు తనకి బిడ్డనిచ్చాడు, సమూయేలునిచ్చాడు. తర్వాత హన్న సమూయేలు పాలు విడిచిన తర్వాత సమూయేలుతో పాటుగా మొక్కుబడిని లేదా సమాధాన బలిని తీసుకుని వస్తారు దేవుని సన్నిధికి. అలా ఎవరైతే యెహోవాకు మొక్కుబడి చేసుకుంటారో ఆ మొక్కుబడి తీరిన తర్వాత దేవునికి థ్యాంక్స్ చెప్తూ తీసుకుని వచ్చేదాన్ని మొక్కుబడి అర్పణ లేదా ఓ ఆఫరింగ్ అని పిలుస్తారు. ఇక మూడవదిగా స్వేచ్ఛార్పణ అంటే దీనికి సమయము, సందర్భము, కారణం అక్కర్లే. నాకు సంతోషం అనిపించింది, నా సంతోషాన్ని దేవుని ప్రజలతో పంచుకోవాలనుకున్నా, నాకు సమృద్ధి వచ్చింది, లేదా నాకు ఏదో మేలు జరిగింది, లేకపోతే ఏదైనా సరే, కారణం ఏదైనా కావచ్చు, సందర్భం ఏదైనా కావచ్చు, దేవుని ప్రజలతో నా సంతోషాన్ని పంచుకోవాలనిపించింది, లేదా దేవునికి థ్యాంక్స్ చెప్పాలనిపించింది. అప్పుడు నేను యెహోవా సన్నిధికి ఒక పశువుని తీసుకుని వస్తాను, భోజన పదార్థాలు తీసుకుని వస్తాను. ముందు చెప్పాను కదా, కృతజ్ఞతార్పణ విషయంలో చెప్పాను కదా, అలాంటి విధానంలోనే అక్కడ కార్యక్రమం అంతా జరుగుతుంది. దేవుని సన్నిధిలో నేను సంతోషిస్తాను. దీన్ని స్వేచ్ఛార్పణ, ఫ్రీ విల్ ఆఫరింగ్ అని అంటారు. ఈ సమాధాన బలిలో జాగ్రత్తలు కూడా ఉన్నాయి. ఈ సమాధాన బలిలో మాంసం మీద ఎక్కడ కూడా క్రొవ్వు ఉండకూడదు, క్రొవ్వుతో కూడినటువంటి మాంసాన్ని తినకూడదు, క్రొవ్వును భుజించకూడదు. మరొకసారి, ఈ సమాధాన బలి అర్పించేటప్పుడు మాంసం మీద క్రొవ్వు ఎక్కడ కూడా ఉండకూడదు, క్రొవ్వుతో ఉన్నటువంటి మాంసాన్ని తినకూడదు, క్రొవ్వును తినకూడదు. ఎందుకు అంటే క్రొవ్వు అన్నది బెస్ట్ పోర్షన్ ఆఫ్ ది మీట్ అంటారు, అంటే శ్రేష్టమైన భాగం అని. కాబట్టి ఈ శ్రేష్టమైన భాగాన్ని దేవుడికి మాత్రమే ఇవ్వాలి అనేటట్టుగా క్రొవ్వుని దేవునికి అర్పించి మిగిలినటువంటి మాంసాన్ని తినాలి. ఇక రెండవదిగా రక్తాన్ని తినకూడదు. రక్తాన్ని బలిపీఠపు అడుగు భాగాన్ని పోయాలి తప్ప రక్తాన్ని కూడా తినకూడదు. ఈ సమాధాన బలిలో జాగ్రత్తలు ఏంటి అంటే క్రొవ్వును తినకూడదు, రక్తాన్ని బలిపీఠపు అడుగును పోయాలి తప్ప రక్తాన్ని తినకూడదు. ఈ రెండు జాగ్రత్తలు. ఇక్కడ ఇంకో విషయాన్ని మీకు చెప్పాలి. కృతజ్ఞతార్పణలో వధించినటువంటి మాంసాన్ని అదే రోజు తినాలి, మరుసటి రోజుకి దాన్ని మిగల్చకూడదు. కానీ మొక్కుబడిలో
2 రోజుల వరకు దాన్ని తినొచ్చు, 3వ రోజు వరకు దాన్ని ఉంచకూడదు. ఒకవేళ 3వ రోజు వరకు దాన్ని ఉంచితే అది సమాధాన బలి కింద పరిగణించబడదు. కృతజ్ఞతార్పణలో మొదటి రోజే మాంసాన్ని తినేసేయాలి, 2వ రోజు వరకు మిగల్చకూడదు. మొక్కుబడిలో 2 రోజుల వరకు ఆ మాంసాన్ని తినొచ్చు, కానీ 3వ రోజు వరకు దాన్ని ఉంచకూడదు. అలా ఉంచినప్పుడు వాడు యెహోవా సమాజం నుంచి కొట్టివేయబడతాడు అనేటువంటి కఠినమైనటువంటి శిక్ష దేవుడు అమలు చేయమని చెప్పాడు. దేవుని ఆజ్ఞను అతిక్రమించినప్పుడు వాడు సమాజం నుంచి కొట్టివేయబడాలి, అంటే చంపివేయబడాలి, లేకపోతే బహిష్కరించబడాలి. ఏదైనా సరే బహిష్కరించబడ్డాడు అంటే ఆత్మీయంగా చచ్చిపోయాడని, భౌతికంగా చచ్చిపోయాడంటే ఇక లేకుండా పోయాడని. యెహోవా ఏదైతే ఆజ్ఞ జారీ చేశాడో ఆ ఆజ్ఞ విషయంలో అతిక్రమించినప్పుడు దాని పర్యవసానాలు చాలా కఠినంగా ఉంటాయి. కృతజ్ఞతార్పణ విషయంలో మొదటి రోజు మాంసాన్ని తినివేయాలి, 2వ రోజు వరకు మిగల్చకూడదు. ఒకవేళ మిగిలితే దాన్ని కాల్చివేయాలి. మొక్కుబడిలో 2 రోజుల వరకు మాంసాన్ని తినొచ్చు, 3వ రోజు వరకు దాన్ని మిగల్చకూడదు. ఒకవేళ మిగిల్చి తింటే 3వ రోజు తింటే వాడిని కొట్టివేయాలి, బహిష్కరించాలి లేదా చంపివేయాలి. దేవుని ఆజ్ఞను అతిక్రమించినప్పుడు పర్యవసానాలు కఠినంగానే ఉంటాయి. ఈ సమాధాన బలి విషయంలో మనం ఆలోచించాల్సినటువంటి ఒక వాక్యం ఉంది, నేను చదివి వినిపిస్తాను. అతడు తన చేతులలోనే యెహోవాకు హోమద్రవ్యములను అనగా బోర మీద క్రొవ్వును తేవలెను. అతడు తన చేతులలోనే యెహోవాకు హోమద్రవ్యములను అనగా బోర మీద క్రొవ్వును తేవలెను. ఎవరైతే సమాధాన బలిని అర్పిస్తున్నాడో ఆ వ్యక్తి చేతులతోనే ఆ క్రొవ్వును తీసుకొని రావాలి అనేటువంటి వాక్యం ఇక్కడ రాయబడింది. అంటే ఎవరైతే దేవునికి థ్యాంక్స్ చెప్తున్నారో వాళ్ళు స్వయంగా అందులో పాల్గొనాలి. మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. కొంతమంది ఈరోజు నేను చర్చికి రాలేను, కానీ నాకు చాలా పని ఉంది, ఇదిగో ఈ కానుక పెట్లు వేయి, లేకపోతే పాస్టర్ గారికి ఇది ఇవ్వు, లేకపోతే నా తరఫున ఇది చెయ్యి అనేటట్టుగా పక్క వ్యక్తులకి అప్పగిస్తుంటారు కొన్ని విషయాలు. మీకు అర్థమైందని చెప్తున్నాను. అయితే ఎవరైతే సమాధాన బలి అర్పిస్తున్నారో వారి స్వహస్తాలతోనే యెహోవా సన్నిధికి ఆ క్రొవ్వును తీసుకొని రావాలి అని ఇక్కడ ఎందుకు వ్రాయబడిందంటే, దేవుడు మనకు మేలులను అనుగ్రహించాడు, క్షేమాన్ని, సమృద్ధిని, భద్రతని, అనుకూల పరిస్థితుల్ని అనుగ్రహించాడు కదా, మనల్ని దీవించాడు కదా. కాబట్టి మనం స్వయంగా వచ్చి దేవునికి థ్యాంక్స్ చెప్పాలి, కృతజ్ఞతలు చెప్పాలి, దేవునితో సమాధాన పడాలి, దేవుని ప్రజలతో సంతోషించాలి. నాకు సమయం లేదు అని అనకూడదు, నాకు వీలు లేదు అని అనకూడదు. దేవుడు చేసిన మేలుల విషయమై మనం స్వయంగా వచ్చి దేవుని సన్నిధిలో కృతజ్ఞత తెలియజేయాలి అనే దానికి ఎవరైతే సమాధాన బలి అర్పిస్తున్నాడో ఆ వ్యక్తి తన స్వహస్తాలతో ఆ క్రొవ్వును తీసుకొని రావాలనేటువంటి వాక్యం వ్రాయబడింది. నీ జీవితంలోను నా జీవితంలోను దేవుడు చేసినటువంటి మేలుల విషయమై మనమే స్వయంగా దేవుని కృతజ్ఞత తెలియజేయాలి, మనమే స్వయంగా దేవుని ప్రజలతో సంతోషించాలి, మనం స్వయంగా దేవుణ్ణి అనుభవించాలి, మనం స్వయంగా దేవునితో మాట్లాడాలి. చాలామంది ఈరోజు ఎవరికో ఫోన్ చేసి వాళ్ళను ప్రార్థన చేయమని, వీళ్ళను ప్రార్థన చేయమని ఇలా ఎవరి మీద ఆధారపడుతూ ఉంటారు. కాదు, దేవుడు మన విషయంలో చేసిన మేలు విషయమై మనమే కృతజ్ఞత తెలియజేస్తాం. మన జీవితంలో వచ్చిన సమస్యల విషయమై మనమే దేవునికి మొరపెట్టుకుంటాం. ఎవరి మీద ఆధారపడకూడదు. అది తన స్వహస్తాలతో ఆ క్రొవ్వును తీసుకొని రావాలంటే ఆ వ్యక్తి ఖచ్చితంగా కనిపించాలి, ఆ వ్యక్తి ఈ తంతంతట్లో పాల్పంపులు పొందాలి, ఎవరికో అప్పగించకూడదు. ఎందుకంటే ఆ వ్యక్తి జీవితంలో దేవుడు మేలు చేశాడు కాబట్టి ఆ వ్యక్తి స్వయాన వచ్చి దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి. ఆ వ్యక్తి జీవితంలో జరిగిన మేలును బట్టి ఆ వ్యక్తి దేవుని ప్రజలతో సంతోషించాలి, ఆనందించాలి అని దేవుడు చెప్తున్నాడు. ఈరోజు క్రైస్తవులు చాలా మంది స్వయంగా దేవునికి థ్యాంక్స్ చెప్పే విషయంలో కానీ, స్వయంగా దేవుని వేడుకునే విషయంలో కానీ, స్వయంగా దేవుని గురించి ప్రకటించే విషయంలో కానీ, దేవుని పరిచయంలో కానీ స్వయంగా వాడబడకుండా ఏదో చెక్ రాసేస్తాం, లేదా కానుక పంపించేస్తాం, లేకపోతే మేము అది చేస్తాం, ఇది చేసేస్తాం అనేటట్టుగా వాళ్ళ పనులు చేసుకుంటూ దేవుణ్ణి సేవించేటువంటి బాధ్యతని ఇంకెవరి మీదనో వేస్తున్నారు. తప్పు. ప్రభువైన యేసుక్రీస్తు వారు శిలువలో ప్రాణం పెట్టి మనల్ని రక్షించాడు కదా. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎవరినో దేవదూతలు పంపించి మీరు శిలువ మీద ప్రాణం పెట్టండి అని చెప్పలే. తన్ను తాను మన కోసం శిలువలో అప్పగించుకున్నప్పుడు మరి ఆయన సేవ విషయంలో మనకై మనం అప్పగించుకోవాలి కదా. ఎవరికి అప్పగించడం ఏంటి అంటే దేవుని దగ్గరికి వచ్చేంత తీరిక లేదా, దేవునితో గడిపేంత తీరిక లేదా, ఇంకెవరికో దేవుని గురించినటువంటి ఈ సేవా విషయాలు అప్పగించడం ఏంటి? నా తెలియక అడుగుతాను. నా దేవుని పని నేనే చేయాలి, నా దేవుని సన్నిధిలో నేను కనిపించాలి, నా దేవుని సువార్త విషయమై నేను కష్టపడాలి అనేటువంటి ఆలోచన మనకు ఎందుకు లేదు? ప్రభువైన యేసుక్రీస్తు వారు తన్ను తాను మన కొరకు అప్పగించుకుంటే మరి మనకై మనం తన కోసం అప్పగించుకోవడం న్యాయం కాదా? సమాధాన బలి ఏం చెప్తుంది అంటే, దేవుడు నీకు క్షేమాన్ని ఇచ్చినప్పుడు, సమృద్ధిని ఇచ్చినప్పుడు, భద్రతను, ఆరోగ్యాన్ని, ఆయుష్ని, మేలుల్ని, దీవెనను, ఆశీర్వాదాన్ని ఇచ్చినప్పుడు దానిని
దేవుని సన్నిధిలో అనుభవించాలి, దేవుని ప్రజలతో కలిసి అనుభవించాలి. ఈ సమాధాన బలి ద్వారా లేవియ వ్యవస్థ పోషించబడాలి అన్నది దేవుని ఉద్దేశం. లేవియ వ్యవస్థ, యాజక వ్యవస్థ సమాధాన బలి రూపేణ పోషించబడాలి. నైవేద్యం ఉంది కదా, గ్రెయిన్ ఆఫరింగ్ ఉంది కదా, గ్రెయిన్ ఆఫరింగ్ ద్వారా కూడా యాజక వ్యవస్థ పోషించబడాలి. సమాధాన బలి ద్వారా కూడా యాజక వ్యవస్థ పోషించబడాలి. ఎలా? అహరోను సంతతికి బోర వెళ్తే ఎవరైతే ఆ క్రొవ్వును అర్పించారో వాళ్ళకి కుడి జబ్బ వెళ్తుంది కదా, మిగిలినటువంటి పశుమాంసం అన్నది మిగిలినటువంటి లేవీలు అందరూ భోంచేస్తారు కదా. తర్వాత అది మొక్కుబడి అయితే 2 రోజుల వరకు భోజన కార్యక్రమం ఉంటుంది. అది కృతజ్ఞతార్పణ అయితే ఒకరోజు భోజన కార్యక్రమం ఉంటుంది. ఈ భోజనంలో దిక్కులేని వాళ్ళు, అనాథులు, మిగిలినటువంటి వ్యక్తులు కూడా పాలు పంపులు పొందొచ్చు. ఎవరైతే భోజనానికి లేదో అలాంటి వారికి కూడా భోజనం దొరుకుతుంది. అంటే మందిరాన్ని ఆధారం చేసుకొని లేవీలు పోషించబడతారు, యాజకులు పోషించబడతారు. మిగిలినటువంటి పరదేశులు కానీ, అనాథలు కానీ, దిక్కులేని వాళ్ళు కానీ, తల్లిదండ్రులు లేని వాళ్ళు కానీ, విధవరాండ్రు కానీ, ఈ అభాగ్యులు ఉంటారు కదా, వీళ్ళు కూడా ఈ వ్యక్తి సమృద్ధిని బట్టి వీళ్ళు పోషించబడతారు. ఇలా ఈరోజు ఒక వ్యక్తి భోజనం పెట్టించాడు, రేపు ఒక వ్యక్తి భోజనం పెట్టించాడు, ఎల్లుండి ఒక వ్యక్తి భోజనం పెట్టించాడు. ఇశ్రాయేలీలు అంటే చాలామంది కదా, లక్షల్లో ఉన్నారు కదా, కాబట్టి ఎవరో ఒకరు భోజనం పెట్టిస్తూ ఉంటారు. అలా నిత్యము యెహోవా సన్నిధిలో భోజనం అందరికీ అందుబాటులో ఉంటుంది, భోజనం సమృద్ధిగా ఉంటుంది. అలా లేవీలు బ్రతకాలి, యాజకులు బ్రతకాలి, మిగిలినటువంటి అభాగ్యులు ఈ వ్యక్తి సౌభాగ్యాన్ని బట్టి, ఈ వ్యక్తి సమృద్ధిని బట్టి వాళ్ళు కూడా పోషించబడాలి. మందిరంలో ఆహారం ఉండేదానికి, ఎల్లప్పుడూ ఆహారం ఉండేదానికి నైవేద్యము, గ్రెయిన్ ఆఫరింగ్ అండ్ పీస్ ఆఫరింగ్, సమాధాన బలిని దేవుడు నియమించాడు. ఈ సమాధాన బలి ఏం చెప్తుంది అంటే, మనకు దేవుడు సమృద్ధినిచ్చినప్పుడు ఆ సమృద్ధిలో దేవుని సేవ చేస్తున్నటువంటి సేవకులకి వంతు వెళ్ళాలి, భాగం వెళ్ళాలి. అహరోను సంతతికి బోర, ఎవరైతే క్రొవ్వును అర్పించారో వాళ్ళకి కుడి జబ్బ, మిగిలినటువంటి మాంసం అన్నది ఈ అభాగ్యులకి, ఎవరైతే దిక్కులేని వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఉండగా వీళ్ళకి. అంటే నీ సమృద్ధిని నీవే అనుభవించడం కాదు, ఆ సమృద్ధిలో దేవుని పిల్లలకి వాటా వెళ్ళాలి, అనాథలకు వెళ్ళాలి, దేవుని సేవ చేస్తున్న వాళ్ళకి వెళ్ళాలి. దేవుని సన్నిధిలో ఆహారం ఉండేటట్టుగా నీ సమృద్ధి ఉపయోగపడాలి అనేది సమాధాన బలి చెబుతూ ఉంది. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయంలో ఒక అద్భుతమైనటువంటి సందర్భాన్ని వ్రాశాడు. కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షముగా మిమ్మును బతిమాలుకొనుచున్నాము. మరొకసారి చదివి వినిపిస్తాను. కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షముగా మిమ్మును బతిమాలుకొనుచున్నాము. ఎందుకనగా మనము ఆయన యందు దేవుని నీతి ఎగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసం పాపముగా చేసెను. ఇంతవరకు సమాధాన బలి విషయమై నేను చెప్పినటువంటి వివరణ అన్నది పాత నిబంధనకు సంబంధించింది. అప్పుడు లేవీలు ఉన్నారు, యాజకులు ఉన్నారు, మందిర వ్యవస్థ ఉంది, 12 గోత్రాలు ఉన్నారు. కాబట్టి ఈ లేవీ గోత్రం పోషించబడ్డానికి, ఇశ్రాయేల్ దేశంలో మిగిలినటువంటి అభాగ్యులు పోషించబడ్డానికి, మందిరంలో సమృద్ధి ఉండడానికి, ఎల్లప్పుడూ ఆహారం ఉండడానికి దేవుడు ఇలాంటి సమాధాన బలిని నియమించాడు కదా. అయితే క్రొత్త నిబంధన కిందకి వస్తే దేవుడు తనతో సమాధాన పడవని ప్రపంచాన్ని, పాపం చేస్తున్నటువంటి ఈ ప్రపంచాన్ని తనతో సమాధాన పరుచుకోవడానికి దేవుడే ఒక బలిని అర్పించాడు. పాత నిబంధనలో లేవీకాండంలో ఎవరైతే దేవునితో సమాధాన పడాలనుకుంటారో, దేవునితో సంబంధం కావాలనుకుంటారో, లేదా దేవుని పిల్లలతో సవాసం కావాలనుకుంటారో వాళ్ళు సమాధాన బలి తీసుకొని వస్తారు. కానీ క్రొత్త నిబంధనలో పౌలు ఏమంటున్నాడు అంటే, దేవుడే ఈ లోకాన్ని తనతో సమాధాన పరుచుకోవడానికి, లేదా ఈ లోకం దేవునితో సమాధాన పడడానికి దేవుడే ఒక బలి అర్పించాడు. ఆ బలి ప్రభువైన యేసుక్రీస్తు వారు శిలువ మీద ప్రాణత్యాగం. ప్రభువైన యేసుక్రీస్తు వారు గొల్గొతా కొండ మీద ప్రాణత్యాగం చేశాడు కదా, తను శిలువకు అప్పగించున్నాడు కదా. ఆ శిలువ ఏంటి అంటే దేవుడు అర్పించినటువంటి బలి. ఆ రోజు లేవీలు వారి సమృద్ధిలోంచి ఒక పశువుని, ఆహార పదార్థాలు తీసుకుని వెళ్తే ఆ దేవుని సన్నిధిలో సమాధాన బలిగా అర్పిస్తారు కదా. అలా అందరూ అక్కడ సంతోషించడం ద్వారా, తినడం ద్వారా వాళ్ళు సమాధాన పడతారు కదా, దేవునితో సమాధానం ఉంటుంది కదా, సహవాసము సమాధానం ఉంటుంది కదా. అలాగే క్రొత్త నిబంధనలో ప్రభువైన యేసుక్రీస్తు వారి సిలువ ఏంటంటే దేవుడు ఈ లోకాన్ని తనతో సమాధాన పరుచుకుంటున్నాడు. దేవుడే అర్పించినటువంటి బలి ఇది. యెషయా గ్రంథంలో ఏలైనగా మనకు శిశువు అనుగ్రహించబడెను అనే మాట ఉంటుంది. శిశువు అనుగ్రహించబడెను, ఇవ్వబడ్డాడు. దేనికి ఇవ్వబడ్డాడు?
మనం దేవునితో సమాధాన పడడానికి దేవుని గొర్రె పిల్లగా ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు అనుగ్రహించబడ్డాడు. దేవుని గొర్రె పిల్లగా మనకు అనుగ్రహించబడ్డాడు. ఈ ప్రభువైన యేసుక్రీస్తు వారి సిలువ దగ్గరికి మనం వచ్చినప్పుడు మనం దేవునితో సమాధాన పడుతున్నాం. ఎవరైతే ఆ సమాధాన బలి పశువుని ప్రత్యక్ష గుడారం దగ్గర తీసుకుని వస్తారో, దాని క్రొవ్వుని ఆ బలిపీఠ మీద అర్పిస్తారో వాళ్ళు దేవునితో సమాధాన పడుతున్నారు, దేవుని పిల్లలతో సహవాసం లభిస్తుంది. అలాగే ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తు వారి సిలువ దగ్గరికి వస్తారో వాళ్ళు దేవునితో సమాధాన పడుతున్నారు వారి పాపముల విషయమై అని అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్నాడు. ఇక్కడ క్రైస్తవులుగా మనం కూడి వచ్చిన ప్రతిసారి ప్రభువైన యేసుక్రీస్తు వారి శరీరంలోనూ ఆయన రక్తంలోనూ చేవేస్తున్నామంటే మనం దేవునితో సమాధాన పడుతున్నాం. ఈ బలి మా కోసమే జరిగింది, కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుకు రాయవారులమై దేవునితో సమాధాన పడుడని క్రీస్తు పక్షంగా మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాము. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి ఎగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసం పాపముగా చేసెను. మేం పాపులమే, అయితే పాపులమైన మా కొరకు ప్రభువైన యేసుక్రీస్తు వారు పాపముగా చేయబడ్డాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారి సిలువ మమ్ములని దేవునితో సమాధాన పరిచేటువంటి కార్యక్రమం ఇది అనేది మనం జ్ఞాపకానికి తెచ్చుకుంటాం. దేవుడు మా ద్వారా వేడుకునేటట్టు అంటే సువార్త అన్నది ఈ ప్రపంచంతో దేవుడు వేడుకుంటున్నాడు. ఏమని? నాతో సమాధాన పడండి అని. ఎలా? ప్రభువైన యేసుక్రీస్తు వారి సిలువను అంగీకరిస్తే వాళ్ళు దేవునితో సమాధాన పడినట్టు. ఒకవేళ ప్రభువైన యేసుక్రీస్తు వారి సిలువ దగ్గరికి రాలేదనుకో, వాళ్ళ మీద దేవుని ఉగ్రత నిలిచి ఉంది. మనందరము స్వభావ సిద్ధంగా దైవోగ్రతకి పాత్రులమే. మానవులమైన మనమంతా స్వభావ సిద్ధంగానే బై నేచర్ వీఆర్ సిన్నర్స్, బై నేచర్ వీఆర్ ది చిల్డ్రన్ ఆఫ్ వ్రాత్. అంటే ఉగ్రతకు లోనైనా మనం స్వభావ సిద్ధంగానే పాపులం కదా. కాబట్టి దేవుడే ప్రభువైన యేసుక్రీస్తు వారి బలి ద్వారా, ఆ సిలువ త్యాగం ద్వారా మనతో వేడుకుంటున్నాడు, మనల్ని బ్రతిమలాడుతున్నాడు. మీరు చనిపోకముందే ప్రభువైన యేసుక్రీస్తు వారి సిలువను అంగీకరించండి, అలా మీరు నాతో సమాధాన పడండి. ఒకవేళ ప్రభువైన యేసుక్రీస్తు వారి సిలువ దగ్గరికి రాకపోతే వారి మీద దేవుని ఉగ్రత ఇంకా నిలిచే ఉంది. దేవుని ఉగ్రత వారి మీద నిలిచే ఉంది. ఏ క్షణాన్ని వచ్చినా సరే నరకానికి వెళ్ళడమే. నా మట్టుకు నేనైతే ధన్యుణ్ణి. కారణం ఏంటంటే సాక్షాత్తు దేవాది దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఈ సమాధాన బలి ఆ విందులోనికి నన్ను ఆహ్వానించాడు సువార్త ద్వారా. ఈరోజు నేను ప్రతినిత్యం ప్రభువైన యేసుక్రీస్తు వారి రొట్టె ద్రాక్షరసాన్ని, ఆయన శరీరాన్ని సదృశ్యమైన రొట్టెని, ఆయన రక్తాన్ని సదృశ్యమైన రక్తాన్ని త్రాగుతూ దేవుడు నన్ను తనతో సమాధానపరుచుకున్న దానికి నేను సంతోషిస్తున్నా ఈ విందులో పాల్పంపులు పొందుతూ. మరి నీవు దేవుడు ఏర్పాటు చేసినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారనే ఈ సమాధాన బలిలో పాల్పంపులు పొందుతున్నావా? లేకపోతే ఈ సమాధాన బలి అయిన ప్రభువైన యేసుక్రీస్తు వారి సిలువ సువార్తని ఇతరులకు ప్రకటిస్తున్నావా? దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు, దేవుడు నేరుగా మాట్లాడు కదా, దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు అని పౌలు అంటాడు కదా. అలా ప్రభువైన యేసుక్రీస్తు వారి సిలువ అంటే దేవుడు తనతో లోకాన్ని సమాధానపరుచుకోవడానికి ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం ఇది అని మనం చెప్పకపోతే, మన ద్వారా దేవుడు వేడుకోకపోతే ఈ ప్రపంచానికి సువార్త ఎలా వెళ్తుంది? ప్రకటించువారు పంపబడని ఎడల వినువారు ఎట్లు విందురు అంటాడు పౌలు. ప్రకటించువారు పంపబడని ఎడల వినువారు ఎట్లు విందురు. దేవుడు నీకు సమృద్ధి ఇచ్చాడు కదా, క్షేమాన్ని ఇచ్చాడు కదా, అన్ని విషయాల్లో మేలులు చేశాడు కదా. అయితే నీ ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు వారి సమాధాన బలి ఈ ప్రపంచానికి వినిపించబడాలి. చివరిగా ప్రభువైన యేసుక్రీస్తు వారు తన్ను తాను మనల్ని విడిపించడానికి, మనల్ని దేవునితో సమాధానపరచడానికి తన్ను తాను సిలువకు అప్పగించున్నాడు కదా. క్రొత్త నిబంధన మన నుంచి ఏం కోరుకుంటుందంటే, కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయదుము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జెహోవా ఫలమును అర్పించుదుము. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఎప్పుడు మనం ప్రభువైన యేసుక్రీస్తు వారి నామాన్ని ఒప్పుకుంటూ దేవునికి మన జెహోవా ఫలాన్ని అర్పించాలి అని హెబ్రీ గ్రంథకర్త చెప్తున్నాడు. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకున్నాడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకున్నాడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ప్రభువైన యేసుక్రీస్తు వారు మనల్ని దేవునితో సమాధానపరచడానికి తన్ను తాను సమాధాన బలి పశువుగా అర్పించుకున్నప్పుడు ఆ సిలువకి, మరి ఆ సమాధాన బలిలో మనం నిత్యం పాలుపంపులు పొందుతూ ఉన్నటువంటి మనం
మన శరీరాన్ని సజీవ యాగంగా ప్రభువైన యేసుక్రీస్తు వారికి సమర్పించుకోవద్దా? మనం రూపాంతరం చెందవద్దా? ప్రభువైన యేసుక్రీస్తు వారి సారూప్యతలోనికి మార్చబడవద్దా? ఎల్లప్పుడూ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామాన్ని ఒప్పుకుంటూ మన జీవఫలాన్ని, కృతజ్ఞతాస్తుతుల్ని దేవుడికి సమర్పిస్తూ మన శరీరాన్ని సజీవయాగంగా దేవునికి అర్పించుకోవాలి. క్రీస్తు స్వరూపం మన యందు ఏర్పడేటట్టుగా మనం బ్రతకాలి అన్నది క్రొత్త నిబంధన మన నుండి కోరుకుంటున్నటువంటి బలి.